కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రోటోకాల్ పేరిట జిల్లా అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బెదిరించడంతో అధికారులు సెలవుల్లో వెళుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టోలు ఇచ్చిన 150 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి ధోరణి మానుకోవాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, బెక్కనూరు మండల అధ్యక్షుడు భీమరెడ్డి నాయకులు పాల్గొన్నారు. గొడవలు చేసుకొని చేయడం వల్ల వాళ్ళు బదిలీలపై వెళ్లిపోయి మరి కామారెడ్డి అభివృద్ధి దూరమవుతుంది. ఈ రోజు రమణారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి రావాల్సిన జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ మరి ఇతర ప్రాంతానికి వెళ్లడం జరిగింది. నర్సింగ్ కాలేజీలు చూడండి, ఇతర జిల్లాలకు, వేరే ప్రాంతాలకు, వేరే నియోజకవర్గాలకు వెళ్ళాలి. మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి, దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్లి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటుపడడానికి మీకు మాత్రం లేదు. మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో చూడండి, మరి కామారెడ్డి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది. నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు. మరి ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేసినాం. మరి ప్రతిసారి అవినీతి గురించి జపం చేసి ఎమ్మెల్యే నీ అవినీతి గురించి మాట్లాడితే నీ డిగ్రీ కాలేజీ భవనములు మరియు ఇంజనీరింగ్ కాలేజీ ధారాదత్తం చేసిన దానిపై బహిరంగ చర్చకు సిద్దమా నీ అవినీతి మీద అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నిధులు ఇవ్వడం లేదు అంటున్నావు. ఎన్నికల సమయంలో కేంద్రం నిధులు తెచ్చి కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మరి ప్రగల్భాలు పలికావు. నీ సొంత మేనిఫెస్టో ద్వారా 150 కోట్లతో అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గానికి రైతులకు శ్రేయస్కరమయ్యే కళ్ళాలు అన్ని తెస్తాను. మరి ఏమైంది? ఈ రోజు సంవత్సర కాలం గడిచిపోతా ఉంది. నీ అభివృద్ధి ఎక్కడ పోయింది? నువ్వెక్కడ పోయినావు? మాటికి ప్రోటోకాల్ అంటావు. నేను రేవంత్ రెడ్డి మీద గెలిచినా, కేసీఆర్ మీద గెలిచినా, నేను